తాటికల్లు గ్రామంలో రుద్రాక్ష యాదగిరి పుష్పగార్ల ఇంటికి రావటం జరిగింది. వారి ఇంటికి వచ్చేసి ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి సన్నబియ్యం కార్యక్రమాన్ని సామాన్యులు ఎట్లా ఆస్వాదిస్తున్నారు, ఆ స్కీమును ఎట్లా ఇంప్లిమెంటేషన్ అవుతుందంటే దాంట్లో భాగంగా నేను యాదగిరి పుష్పక్క గారి ఇంటికి రావటం జరిగింది. వారు వండుకున్నటువంటి వంటలను నేను అడిగి తినటం జరిగింది. వాళ్ళు రోజు కూలీనాలు చేసుకొని బతికేటువంటి కుటుంబం, చిన్న ఇల్లు, కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటారు. ఇంట్లో ఫ్యాన్ కూడా లేదు. ఆ బండలు వేసిరు, ఆ బండలు కూడా సాపిగా వేసుకునేటువంటి స్తోమత లేని పేద కుటుంబం. రోజువారీ కష్టం చేసుకొని కష్టం మీదనే, రెక్కల కష్టం మీదనే వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించుకుంటున్నటువంటి కుటుంబం. ఇట్లాంటి కుటుంబాలు ఆనాడు ఇచ్చినటువంటి దొడ్డు బియ్యమే ముద్ద అయినా గంజి పట్టినా అవే తిని బతుకుతున్నటువంటి ఒక పరిస్థితి. పండుగ నాడు కూడా సన్న బియ్యం కొనాలంటే 550 రూపాయలకు 60 రూపాయల కేజీ కాబట్టి కొనలేనటువంటి ఒక పరిస్థితి. అట్లాంటి కుటుంబాలకు ఈ సన్న బియ్యం అనేటువంటిది కాయకష్టం చేసి పొద్దుంతా పోయి వచ్చినటువంటి వాళ్ళకు కొంచెం కడుపు నిండా తినడానికి గొప్ప ఉపశమనంగా ఈ స్కీము ఉపయోగపడుతుందని మేము ప్రత్యక్షంగా చూసి తిని వారి యొక్క ఆనందాన్ని మేము చూడటం జరిగింది. తప్పకుండా ఇట్లాంటి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇట్లాంటి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలైనా ధనికులైనా ఒకే బియ్యం, ఒకే అన్నం తినాలి, ఒకే దేశము, ఒకే పౌరసత్వము, ఒకే ఓటు హక్కున్న ఈ ప్రజలకు వివక్షత అనేటువంటిది ఉండొద్దు, అది తిండి విషయంలో అసలు ఉండొద్దు అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి, ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇది ఎంటైర్ ఇండియాలోనే ఒక హిస్టారికల్గా మేము భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఇంప్లిమెంటేషన్ అవుతున్నందుకు, ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా, ఆనందంగా మేము భావిస్తూ, యాదగిరి పుష్పగార్లకు ఇల్లు లేదు. మొదటి విడత ఈ ఊళ్ళో వచ్చేటువంటి ఇళ్లలో ఫస్ట్ ఇల్లును వీరికే శాంక్షన్ చేస్తాం, వీరికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తాం. వీరి యొక్క కష్టాలను నాకు గోంగూర పచ్చడి, అట్లాగే టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి, చారుతో నాకు అన్నం పెట్టినటువంటి పుష్పక్క గారికి, యాదగిరికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. వీరికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తాము. మాది నకరకల్ మండలం, నల్గొండ జిల్లా, తాటికల్ గ్రామం. ఈరోజు ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారు. వచ్చి మా ఇంట్లో సన్న బియ్యం అన్నం మీకు అందరికి వస్తుంది అని చెప్పి అన్నం వండినాం. తినమని అడిగినాం సార్ని, తింటామని చెప్పి మా ఇంట్లో అన్నం తినారు. మాకు చాలా సంతోషంగా. టమాటా పచ్చడి, గోంగూర కూర, మామిడికాయ పచ్చడి పెట్టినాం, చారు చేసినాం, పచ్చడి చేసినాం. దాంట్లో సార్ తిన్నారు ఇష్టంగా. గోంగూర పచ్చడి తిన్నారు, టమాటా పచ్చడి బాగుంది. సార్ సార్ ఇల్లు కట్టిస్తామని ఆలోచించి ఇల్లు ఇస్తాం మీకు అని చెప్పి ఆలోచించింది సార్. మాకు ఆనందంగా ఉంది సార్. మాకు ఇల్లు లేదు, ఉన్న ఒక రూమ్లోనే అందరం ఒకే ఇంట్లో ఉండి ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇల్లు ఇస్తా అని చెప్పిండు, మాకు ఆనందంగా ఉంది సార్.